అండర్-16 సోషల్ మీడియా బ్యాన్ పై సీరియస్ వర్క్ నడుస్తోంది. మొన్నటిదాకా కేవలం ఏపీ మాత్రమే అనుకున్నాం, కానీ కర్ణాటక కూడా ఇప్పుడు ఆ లిస్టులో చేరిపోయింది. ఒకే రోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అండర్-16 సోషల్ మీడియా నిషేధంపై మాట్లాడడం, త్వరలో మంచి ఫలితాలు సాధిస్తామనడం చర్చనీయాంశమైంది. మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకంతో చిన్నారుల్లో ఎన్నో రకాల మానసిక శారీరక ఇబ్బందులు వస్తాయి అంటోంది కర్ణాటక ప్రభుత్వం. ఫోన్ లేనిదే ముద్ద దిగే పరిస్థితి లేదని, పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని నివారించేందుకే 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం సిద్ధరామయ్య. ఇవాల్టి నిర్ణయం పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఇప్పటికే పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మంత్రి లోకేష్ కూడా ప్రత్యేక చొరవ తీసుకున్నారు కూడా. అండర్-16 బ్యాన్ దిశగా వెళ్తున్నామని పలుమార్లు తెలిపిన సీఎం చంద్రబాబు ఇవాల్టి అసెంబ్లీలోనూ ప్రత్యేకంగా సోషల్ మీడియాపై ప్రస్తావించారు. బ్యాన్ 13 ఇయర్స్ లోపా లేదంటే 16 ఏళ్ల లోపా అన్నది చర్చిస్తున్నామన్నారు. అధికారులు పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ అండర్-16 బ్యాన్ దేశవ్యాప్తంగా జరగాలని ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలో ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఈ అండర్-16 బ్యాన్ దేశవ్యాప్తంగా జరగాలని ఎన్నో వాదనలు వినిపించినా అది సాధ్యపడట్లేదు. మరి రాష్ట్రాలకు ఎలా సాధ్యమవుతుంది? చాలా మంది ఫేక్ ఏజ్, ఫేక్ ప్రొఫైల్స్ తో సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? అండర్-16లో 80% మంది తమ పేరెంట్స్ ఫోన్లే వాడుతున్నారు. మరి వాళ్ళని గుర్తించడం ఎలా, కట్టడి చేయడం ఎలా? ఇప్పుడు ఇవే విషయాలు చర్చనీయాంశమయ్యాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎలా ముందుకెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతినిధి గోపీకృష్ణతో మాట్లాడదాం. గోపీకృష్ణ, అండర్-16, అండర్-13 లోపు ఉన్న వాళ్ళకి ఎలా బ్యాన్ చేయబోతున్నారు? దానికోసం ఎలాంటి ప్లాన్ రూపొందించబోతున్నారు? ఎస్పెషల్లీ మన ఏపీలో ఏ అధికారులు దీని మీద వర్క్ చేయబోతున్నారు? ఎస్ సార్, రాష్ట్ర ప్రభుత్వాల వారీగా ప్రభుత్వాలు ఈ 16 ఏళ్లలోపు 13 ఏళ్లలోపు వారికి సామాజిక మాధ్యమాల వినియోగం పైన నిషేధం అంశాన్ని ఇటు అమలు చేయాలని చెప్పి భావిస్తున్నాయి. ఈరోజు కర్ణాటక అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా అదే అంశాన్ని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు, మార్గదర్శకాలను ఖరారు చేయబోతున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే గతంలో చెన్నై హైకోర్టు కూడా ఈ అంశాన్ని పరిశీలించాలి, పిన్న వయస్కుల మీద సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని తగ్గించేందుకు, దీన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ఐటీ టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ కూడా దీనికి సంబంధించి దృష్టి సారించడం జరిగింది. సామాజిక మాధ్యమాల అధినేతలతో, ముఖ్యంగా ఆయా ప్లాట్ఫామ్స్తో ఇటు కేంద్ర మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. పూర్తి స్థాయిలో నిషేధం సాధ్యమైన, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పైన నిషేధం ఉంది. ముఖ్యంగా ఇటు ఫోన్లలో పేకాట ఆడడం, ఇటువంటి ఆటలకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో బ్యాన్ ఉంది. అదే తరహాలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సామాజిక మాధ్యమాలని పిల్లల వయస్కులు, ముఖ్యంగా తల్లిదండ్రుల ఫోన్లోనే ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పటికీ సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఏజ్కి సంబంధించి కాలం అడుగుతుంది రిజిస్టర్ చేసుకునే సమయంలో. సో దాన్ని తప్పుగా మెన్షన్ చేసి మరీ దాన్ని వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ చర్చకు రావడానికి కారణం పిల్లల్లో మానసిక ముఖ్యంగా సమస్యలు, అలాగే ఫోన్లకి, సామాజిక మాధ్యమాలకి ఎడిక్ట్ అవ్వడం, ఇటు కొంత డేంజరస్ కంటెంట్ కూడా పిల్లల దృష్టిలో పడడం. సో ఇవన్నీ కూడా పెద్ద సమస్యలుగా మారింది. వారి విద్యా ముఖ్యంగా అకాడమిక్స్ పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో ప్రస్తుతం ఈ అంశాన్ని చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తూ ఈ నిషేధం అంశాన్ని, ఎందుకంటే ముఖ్యంగా అబ్యూజివ్ కంటెంట్కి గురవుతున్నారు. అలాగే ముఖ్యంగా వాళ్ళ మానసిక ప్రభావం పైన దీని ప్రభావం సామాజిక మాధ్యమాల వినియోగం పడుతుంది. అంతేకాకుండా ఆత్మహత్యలు, ముఖ్యంగా కొన్ని సిరీస్లు చూడడం వల్ల పబ్జీ గేమ్స్ కానీ లేక ఇతర సిరీస్లు, కొరియన్ సిరీస్ చూసి ఇటీవల ఢిల్లీలో 3 పిల్లలు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి ఉంది. సో ఇటువంటి ప్రతికూలమైన ముఖ్యంగా వాతావరణ ఇటు మానసిక పరిస్థితుల్ని పిల్లలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దీని పట్ల ప్రభుత్వాలు కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు,
ప్రభుత్వాల వంతు కూడా బాధ్యత ఉంటుంది అని చెప్పి ఇటు విద్యా సంస్థలకు సంబంధించిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ వీరంతా కూడా సూచిస్తున్న నేపథ్యంలోనే దీనిపైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సామాజిక మాధ్యమాల ప్లాట్ఫామ్స్ వాళ్ళతో చర్చలు జరుపుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి ఆంక్షలు, ఎటువంటి నియంత్రణ చర్యలు తీసుకురావాలి, తల్లిదండ్రుల ఫోన్లలోనే పిల్లలు వాడుతున్నారు కాబట్టి సో దానికి ఎటువంటి గైడ్లైన్స్ తీసుకురావాలి, అలాగే అబ్యూజివ్ కంటెంట్కి సంబంధించి పిల్లల దృష్టిలోకి రాకుండా ఉండేందుకు సామాజిక మాధ్యమాలకు ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వాలి, ఇటువంటి అనేక కోణాల్లో కేంద్ర ప్రభుత్వం ఆలోచన జరుపుతుంది. ఇప్పటికే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ మూవ్ చేయడానికి సిద్ధమయ్యారు. దానికి సంబంధించి ఒక హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలు మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ఐటీ మంత్రిని అశ్విని వైష్ణవ్ కోరడం జరిగింది. సో కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపైన దృష్టి సారించడం జరిగింది. త్వరలోనే ఈ పిల్లలకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే ఆస్ట్రేలియాలో అమలు చేస్తున్నారు, యూకే, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ ఇటువంటి దేశాలు కూడా ఈ సామాజిక మాధ్యమాలని 16 ఏళ్లలోపు వాళ్ళు వినియోగించే అంశానికి సంబంధించి నియంత్రణ చర్యలు ఏం తీసుకోవాలి అనే అంశాలకు సంబంధించి దృష్టి సారించడం జరిగింది. ఇది కేవలం రాష్ట్రాల వరకు కాదు, గ్లోబల్ స్థాయిలో పిల్లల భవిష్యత్తు, వాళ్ళ యొక్క మానసిక స్థితిపైన ప్రభావం చూపిస్తుంది. ఒక వ్యసనంలా ఫోన్ మాట్లాడడం, ఫోన్ చూడడం అనేది మారిపోతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ నియంత్రణ చర్యల్ని తల్లిదండ్రులు కూడా పాటిస్తారు, ఆ దిశగా చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా భావిస్తున్నాం. సో చూడాలి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు, మార్గదర్శకాలు తీసుకొస్తుంది అనేది. రైట్ గోపి.